గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయ కమిటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గ్రంథి బాబ్జీ జన్మదిన వేడుకలు కాకినాడలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. పలువురు వ్యాపార, రాజకీయ, విద్యారంగ ప్రముఖులు ఆయనకు పూలమాలలు, బొకేలు అందించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మంచి మనసున్న నాయకుడు గ్రంథి బాబ్జీ అని, అటువంటి నాయకుడు ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, వ్యాపార ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఒకసారి నా ఫోన్ మాట్లాడతాను కదా సార్. ఎప్పుడు హీరో పేపర్కి ఫోటో వేయండి, బాగుంది. బాగుంది ఇలా చాలా బాగుంది. బాగుంది బాగుంది. రాజస్థానీ హీరో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు బాబ్జీ గారు జన్మదిన సందర్భంగా ఆయన అభినందనడానికి వచ్చాను. అంటే ఆయన గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ బ్రీఫ్గా 2 ముక్కలు చెప్తాను. ఆయనకి నాకు అనుబంధం 42 సంవత్సరాల అనుబంధం. 82 ఎలక్షన్ నుంచి 83 ఎలక్షన్ నుంచి ఆయనకి నాకు అనుబంధం. ఆయన ప్రముఖ వ్యాపారవేత్త. ఎప్పుడు కూడా ఆ టైంలో రాజకీయాల్లో రాలేదు, వ్యాపారం చేసేవాడు ఆయన. వ్యాపారంలో ఈ శివాలయానికని, అమ్మవారి గుడికని, వాటికన్నీ కూడా అడిగిన వాళ్ళకి ఏది అడిగినా సరే డొనేషన్ ఇచ్చేవాడు ఆయన. ఇలా అన్నదానం చేస్తున్నామని ఎవరు వెళ్ళినా సరే వెంటనే డబ్బులు కానీ, లేకపోతే ఆయిల్ టిన్ కానీ, రైస్ బిగా కానీ, పల్సెస్ కానీ ఏదో ఒకటి ఇచ్చేవాడు. ఏ రోజు కూడా లేదు, కాదు, లేదు అనే మాట చెప్పేవాడు కాదు ఆయన. ఆయనకి నాకు నువ్వు అనుకునేంత అనుబంధం. ఆయన గురించి ముఖ్యంగా ఒక విషయం చెప్తాను. ఆయన రాజకీయాల్లో దింపింది ఎవరంటే నేనే. ఆయన చక్క ఉదయం శుభ్ర స్నానం చేసి దేవుడి దండం పెట్టిన గుడికి వెళ్ళి 8:30 కల్లా కౌంటర్లో కూర్చునేవాడు ఆయన. అటువంటి ఆయన తీసుకెళ్ళి ఈ రాజకీయాల్లో దింపాను. దానికి పరిస్థితులు ఏమయ్యాయంటే, ఇప్పుడు ఎస్ఆర్ఎంటీ చౌదరి గారు ఉండేవారు. ఎస్ఆర్ఎంటీకి నేను లాయర్ని. చౌదరి గారు మాతో క్లోజ్గా, నాతో చాలా క్లోజ్గా ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు ఒకసారి పిలిచి, సుబ్రహ్మణ్యం గారు, మనకి వైశాస్లో ఒక వ్యక్తి మనకు కావాలి. అప్పుడు కొండబాబు గారు ఎలక్షన్కి బిగిన్ అవుతుంది 1 నెలలో. మనకి ఒక వైశాస్ నుంచి ఒక వ్యక్తి కావాలి. మీరు ఎవరో ఒకరు అంటే మార్కెట్ ఏరియాలో ఉంటున్నారు కాబట్టి ఎవరో ఒకరిని మీరు పట్టుకుని తీసుకొచ్చి మన దగ్గర కలిపేయాలి మీరు. సరే సార్, ఇదే పనిలో ఉంటానని చెప్పి, సరిగ్గా బాబ్జీ గారు అప్పటికి నాకు స్నేహితుడు, మంచి స్నేహితుడు, మామూలు స్నేహితుడు కాదు. చెప్తున్నాను, అడిగింది ఏ రోజు అంటే ఇప్పుడు కాదంటాం వేరు, ఆ రోజుల్లో అంత కుబేరుడు కాకపోయినా అప్పుడు కూడా కాదనేవాడు కాదు. ఎవరు ఏవడిగినా, పేదోళ్ళు కానీ, లేనోళ్ళు కానీ, అన్నదానాలు కానీ, ఒక పూజలు కానీ, ఇంకా అంటే కౌంట్లెస్, చెప్పడానికి టైం చాలా చెప్పాను. అప్పుడు బాబ్జీ గారు కౌంటర్లో కూర్చున్నారు. ఇదే టైం 10:30, 11 అవుతుంది. కౌంటర్లో కూర్చున్నారు.
వెళ్ళి నేను కారు పక్కన పెట్టి వెళ్ళి బాబ్జీ గారు మీతో చాలా పర్సనల్గా మాట్లాడాలంటే ఆయన ఏమనుకున్నారంటే ఇది డొనేషన్ కానీ వచ్చాడేమో ఏ గుడికో బడికో కోర్టుకొని అలా కాదు కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మీతో అన్నాను. ఏం చెప్పండి అన్నాడు ఆయన. ఎస్ఆర్ఎన్టీ చౌదరి గారు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని, దీన్ని నాతో పని ఏంటని అడిగాడు ఈయన. కాదు ఉందని చెప్తాం ఇప్పుడు అంటే అక్కడ పేపర్ లీక్ చేయకూడదని మీరు ఒక్క అరగంట నాకు కూడా వస్తే వెళ్ళి ఎస్ఆర్ఎన్టీకి వెళ్ళి చౌదరి గారిని కలిసి చేద్దాం అన్నాను. వెంటనే నా క్యాష్ బాక్స్ తాళం వేసి జోబులు వేసుకుని నాకు కూడా వచ్చారు. ఇద్దరు చౌదరి గారి దగ్గర తీసుకెళ్ళాము. పరిచయం చేయగానే ఆయన బాబ్జీ గారు మీకు ఇలా ఆయన కూడా సేమ్ అంత గొప్ప వ్యక్తి కూడా బాబ్జీ గారు మీ గురించి నేను విన్నాను. నేను ఏది గుళ్ళకి కానీ ఏదైనా పూర్ ఫీడింగ్ కానీ ఏదైనా సరే ఉన్న గాడికి మీరు చేస్తారని తెలుసు. అలాగే మన ఏలూరు సుబ్రహ్మణ్యం ఆయన చెప్పాడు మీ గురించి. అదైతే ఏమీ లేదు, మీరు మా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రావాలి అంటే బాబ్జీ గారు ఇంకేం ఆలోచించకుండా చౌదరి గారు మీరు చెప్పింది ఇదేనండి, సుబ్రహ్మణ్యం నాకు మంచి స్నేహితుడు, అలాగే సార్ అనగానే మర్నాడు సాయంత్రం టీడీపీ ఆఫీస్ ఓపెనింగ్ ఎవరితోటి ఈ బాబ్జీ గారితో ఓపెనింగ్ ఎస్ఆర్ఎం చౌదరి గారు చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించారు. ఆ రోజు నుంచి ఇంక నేను మీకు ఈయన గురించి నేను చెప్పవసరం, మీ అందరూ తెలుసు. అంచెలంచెలుగా వెదిగి మంచి ఒక స్టేజ్లో ఉన్నత స్థితికి వచ్చి 40 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడు ఆయన, ఈరోజు అదే మంచిగా ఉండి 10 మందిని కలుపుకొని ఉన్నవాడు లేనివాడు ఎవరు వచ్చినా సరే సెకండ్ తీసుకుని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఆయనకి భగవంతుడు ఇంకా మంచి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, ఇంకా బాగా ఉన్నత స్థితి ఉండి మనలాంటి వాళ్ళందరినీ చూడాలని కోరుకుంటున్నాను. 22 సంవత్సరాల క్రితం అతనితోటి గ్రౌండ్లో నాకు పరిచయం అయింది. వారు సామాన్యుల వ్యక్తులు అనుకున్నాను నేను ప్రజెంట్. అప్పుడు అతన్ని చూస్తే అతనిలో ఒక మంచి గుణం, చాలా మంచి గుణం. ఎందుకంటే పేదలు ఏది అడిగినా అన్నదానమా ఏం చేయకావాలనే వెంటనే ఎవరు ఏ కులస్తులు అని చూడకుండా ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి ఈస్ట్ గోదావరికే ఇటువంటి మంచి వ్యక్తి ఉండడం మన కాకినాడ ప్రజలు చేసుకున్న అదృష్టం. దేవస్థానానికి చైర్మన్గా ఉండడం కొండబాబు గారు తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన ఇతనికి మంచి అవకాశం అని అనుకుంటున్నాను. కానీ సమర్థమైన నాయకుడు, సమర్థమైన చైర్మన్ త్రిపుర సుందర్ గుడికి మా గ్రంథి బాబ్జీ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.